అందరికీ నమస్కారం. ఇవాల్టి సాయంకాల వార్తల్లో ప్రాధాన్యమైన అంశాన్ని పరిశీలిద్దాం. కాగా మదన్ న్యూస్ ఛానల్ నుంచి వస్తున్న సమాచారాలను బాగా వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ సమాచారాలపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే సమాచారాలు మరికొంతమందికి తెలియడానికి వీలుగా లైక్ చేయండి. ఈ ఛానల్ నుంచి వచ్చే సమాచారాలు నేరుగా మీ మొబైల్కు రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేటి ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే మారిటైమ్ లాజిస్టిక్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై రాష్ట్ర స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్తో నిర్వహించిన సదస్సులో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన సదస్సులో రాష్ట్రం యొక్క మ్యారిటైమ్ లాజిస్టిక్ రంగం యొక్క పూర్తి శక్తిని వినియోగించేందుకు కలిసి పనిచేద్దామని భాగస్వామ్య పక్షాలకు ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా రాబోయే సంవత్సరాలలో మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులకు దేశంలో ప్రధాన స్థానంగా ఆవిర్భవించాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి స్థానాన్ని మరింత పెంచనున్నట్లు బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక తీర ప్రాంత పర్యాటకంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాలు కార్యదర్శి యువరాజ్, అలాగే మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్.